ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి పండుగ వస్తుంది. పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగింది. ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది, శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 26 గురువారం రోజు శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి. ఈ పరాభవ నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి పండుగ కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసొస్తుంది. కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాముల వారి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఇంటికి తెచ్చుకోండి. ఈ పండుగ రోజున రాముల వారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. అంతులేని ఐశ్వర్యాన్ని రాముల వారు మీకు ప్రసాదిస్తాడు. శ్రీరామనవమి రోజున పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాల్లో ఇంట్లో పూజ చేసుకోవాలి. రాముల వారి పూజకు అత్యంత అనువైన సమయం మార్చి 26 గురువారం రోజు ఉదయం 11 గంటల 13 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 41 నిమిషం వరకు ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునే వారు ఉదయం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 20 నిమిషాల లోపు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో పూజ చేయాలనుకుంటే సాయంత్రం 6 గంటల 41 నిమిషాల నుంచి 7 గంటల లోపు పూజ చేసుకోవచ్చు. ఈ గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి. రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. శ్రీరాముడిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి. శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో ఐశ్వర్యానికి లోటు ఉండదు. అలాగే చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. 10 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో 2 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామనవమి పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి ఆకులు ఒకటి. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి ఆకులతో శ్రీరాముడిని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. ఈ సంవత్సరం అంతా భోగ భాగ్యాలను అనుభవిస్తారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. శ్రీరామనవమి పండుగ రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం అంతా అక్షింతలను తలపైన వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసొస్తుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజు 5 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఇక పూజలో స్వామివారికి నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకాన్ని నివేదించండి. అయితే పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి.
ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. మీ ఇంటి సంపద పెరుగుతుంది. సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. శ్రీరామనవమి పండుగ రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే శ్రీరామనవమి పండుగ రోజున ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు అంతులేని అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజున రామాయణం చదివినా, రామాయణాన్ని విన్నా సరే రాముల వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి విష్ణు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి పెళ్లి కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను తలపైన వేసుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. ముఖ్యంగా ఈ పండుగ రోజున ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ సంవత్సరం అంతా డబ్బు కొలత ఏర్పడకుండా ఉంటుంది. ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ మీకు తోచినంత పేదవారికి దానం చేయండి. శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్యం చేకూరుతుంది. ₹1 దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.